ఈ రోజంతా ఎండలో ప్రయాణమే. అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరేసరికి 11 అయింది. 1.5 అవర్ జర్నీ. ఎండ మొత్తం నా మీదే, పిల్లల మీదే. మా పిల్లలకైతే ఎండ తగలకుండా టవల్ అయితే కప్పేసానులే గానీ ఎంత కప్పినా ఇంకా ఎండ కొట్టకుండా ఉంటుందా చెప్పండి. నిజంగా బయట పనులు చేసుకునే వాళ్ళు చాలా గ్రేట్ అనే చెప్తాను. వెళ్తున్నప్పుడు నాకైతే ఈత పండ్లు అయితే కనపడ్డాయి సారపాకలో ఆర్చి దగ్గర. ఇప్పుడు చూస్తున్న గ్లాస్ అయితే 20 రూపీస్ అంటే నేనైతే 2 తీసుకున్నాను. ఎందుకంటే ఇవి రేర్ ఫ్రూట్స్ కదా, మనకైతే అందుబాటులో ఉండవు. ఇంకెక్కడో ట్రైబల్స్ వాళ్ళు అడవికి వెళ్ళి తీసుకొని వచ్చి అమ్ముతున్నారు కాబట్టి మాకైతే అందుబాటులోకి వచ్చాయి, అందుకే తీసుకున్నాను. ఇది అచ్చం ఖర్జూరా లాగే ఉంది, కానీ ఏంటంటే అందులో కొంచెం పల్ప్ ఎక్కువగా ఉంటుంది, ఇందులో చాలా తక్కువగా ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ముగ్గిపోయిన పండ్లే తీసుకోలేదు, ఫస్ట్ చెట్టు నుంచి కట్ చేసుకొని ఒక గుంతలో తవ్వి ముక్క పెడతారనమాట. అలా ముక్కిన పండ్లే ఇవి, అందుకే కొంచెం పల్పు తక్కువగా ఉంది, ఎండిపోయినట్టు. ఇంకా డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా. సో వీడియో అయితే ఇంతే. మీరు మాత్రం నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.